విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రమైన సిద్ధవటం ఎగువపేటలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో పి కొత్తపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రంగలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పరిశుభ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ లక్ష్మీ నరసింహ బుధవారం మాట్లాడుతూ ప్రతి విద్యార్థినులు మల విసర్జన అనంతరం హ్యాండ్ వాష్ తప్పనిసరిగా చేసుకోవాలని, ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ఆకుకూరలు, పాలు, పళ్ళు, గుడ్లు తప్పనిసరిగా ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మీదేవి, హెల్త్ అసిస్టెంట్స్ వెంకట సుబ్బయ్య, ఆరోగ్య కార్యకర్తలు అంజనమ్మ, శారద, ఉపాధ్యాయులు పి శ్రీధర్, మనోరమ, విజయలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. తక్కువ ఉన్నాయి. ఇలా మీరే మెయిన్ ఎక్కువ మంది చిన్నపిల్లల డాక్టర్ గారు ఎక్కువ మంది చూసుకుంటారంటే మీరు వేసుకుంటే తింటారు, ఏమి బయట వేసుకుంటే అది ఎక్కడ తినేస్తారు. మేము పెద్దోళ్ళు సంపాదించినట్టు హాస్పిటల్కి ఒక్కసారి పోతారు, వాళ్ళు వారం సంపాదించి ఒక్కరోజు హాస్పిటల్కి పోతారు. మరి అట్లా ఉండకూడదు. మీకు ఆ డబ్బులు ఉండాలని మిగలాలంటే మీరు కొంచెం శుభ్రంగా ఉంటే వాళ్ళకి ఆ డబ్బులు మిగులుతారు. ఉదయాన్నే చేయడము, ఆ కాయలు పోయిన తర్వాత చేతులు బాగా వాష్ చేసుకోవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేసి ఉతికిన గుడ్డలు వేసుకోవడము, నీట్గా బడికి రావడం, మళ్ళీ ఏదైనా తినేటప్పుడు ప్లేట్ బాగా కట్టుకోవడం, చేతులు బాగా కట్టుకోవడము, ఇవన్నీ బాగా చేస్తే మీకు సగం డబ్బులు రాకుండా ఉంటాయి. లేదంటే ఎప్పుడు హాస్పిటల్ జ్వరం ఉంటుంది, హాస్పిటల్ జ్వరం పడినంత పోతుంది, డబ్బులు పోతుంది, అన్నీ పోతాయి. ఇవన్నీ కనీసము మనం చెప్పిన 10-20 అన్నీ పాటించడం అంటే ఒక్కొక్కసారి కష్టం. కొన్ని అయినా పాటిస్తే కొంచెమైనా మీరు ఆరోగ్యంగా ఉంటారు. మెయిన్ గోర్లు పెంచుకోవాలండి. అసలేనా అంటే ఆకుకూరలు, పండ్లు, మంచి కాయకూరలు తినాలి. చాలా మీరు అలవాటు చికెన్ పకోడీలకు అలవాటు పడినారు. ఆ నల్లటి నూనెలో వేసింది అది చాలా ప్రమాదం. ఇంకొకటి ఫ్రీ దాంట్లో కానీ మనం ఇంటికి పోయి అమ్మ బజ్జీలు అంటే లేదు, ఇంటికి వాసన వేస్తుంది. కాబట్టి అందరికీ ఉండదు. కానీ తినాలనుకున్నా కూడా శుభ్రంగా ఉందా లేదా, నూనె ఎక్కువ ఉంది, అటుసారి చికెన్ పకోడీలు బజ్జీలు తినాలంటే మళ్ళీ అది సమస్య. ఎప్పుడన్నా 10 నెలలకు ఒకసారి తప్పదు. మనం ఇంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పడం కాదు. బజ్జీ తినగా కానీ చికెన్ పకోడీ తింటాం, కానీ తక్కువ తినడం వల్ల తక్కువ సమస్య వస్తాయి. ఎక్కువ తింటే